హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో ప్రియా విక్కీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగున్నారని అనుకుంటూ ఈరోజైతే ఒక సూపర్ ఎగ్జైటెడ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటో ఈ పాటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా. బుర్జ్ ఖలీఫా న్యూ ఇయర్ స్పెషల్ ఫౌంటైన్ షో. సో ఈ వీడియోలో మనం దుబాయ్లో జరిగే బుర్జ్ ఖలీఫా న్యూ ఇయర్ నైట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రతి ఇయర్ డిసెంబర్ 31 నైట్ బుర్జ్ ఖలీఫా దగ్గర జరిగే సెలబ్రేషన్ అంటే అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఫైర్ వర్క్స్, లైట్స్, మ్యూజిక్ అన్నీ ఒకేసారి ఉంటాయి. అందుకే ఇది వరల్డ్లో బిగ్గెస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని అయితే చెప్పొచ్చు. యాక్చువల్గా మేము ఆల్రెడీ బుర్జ్ ఖలీఫా దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్ దుబాయ్ వచ్చిన కొత్తలోనే అక్కడికి వెళ్ళి చూసాము. సో ఇంకా ఈ ఇయర్ అయితే రసల్ ఖైమాలో జరిగే డ్రోన్ షో ప్లస్ ఫైర్ వర్క్స్కి అయితే అటెండ్ అయ్యాము. కానీ అలా న్యూ ఇయర్ షోని మిస్ అయ్యామనే ఫీల్ లేకుండా జనవరి 7 వరకు కూడా బుర్జ్ ఖలీఫా దగ్గర అయితే న్యూ ఇయర్ స్పెషల్ ఫౌంటైన్ షో జరిగింది. ఇది హాఫ్ అన్ అవర్ పాటు జరిగే ఈవెంట్. 8:30 to 9 o'clock వరకు అయితే ఈవెంట్ జరిగింది. మేము వెళ్ళినప్పుడు నిజంగా అమేజింగ్. అసలు న్యూ ఇయర్ నైట్ బుర్జ్ ఖలీఫా దగ్గర మిస్ అయ్యామన్న ఫీల్ లేకుండా ఈ ఈవెంట్ అయితే నిజంగా అక్కడ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్న ఫీల్ వచ్చింది. ఎంత క్రౌడ్ ఉన్నారో అసలు ఆ ఈవెంట్ చూడడానికి. అసలు ఇప్పుడే ఇలా ఉన్నారంటే అసలు న్యూ ఇయర్ నైట్ ఇంకెంతమంది ఉంటారో మాటల్లో చెప్పలేము. ఫస్ట్ అసలు సింపుల్గా చెప్పాలంటే బుర్జ్ ఖలీఫా అనేది వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్. బుర్జ్ ఖలీఫా గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎంత ఫేమస్ అంటే ఈ బుర్జ్ ఖలీఫా చూడడం కోసమే అన్ని కంట్రీస్ నుంచి స్పెషల్గా విజిటర్స్ అయితే దుబాయ్. బుర్జ్ ఖలీఫా అనేది వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్. మనం అలా చూసామంటే నెక్ పైకెత్తి నెక్ కూడా పెయిన్ వచ్చేంత టాల్గా అయితే ఉంటుంది. న్యూ ఇయర్ టైంలో ఈ బిల్డింగ్ మొత్తం లైట్స్ తోటి అయితే కవర్ అయిపోతుంది. స్క్రీన్స్ లాగా డిజైన్స్, కలర్స్, నెంబర్స్ అన్నీ కూడా ప్లే చేస్తారు. అసలు ఆ న్యూ ఇయర్ నైట్ సెలబ్రేషన్ అంటే మాటల్లో చెప్పలేము. డిసెంబర్ 31 ఈవినింగ్ నుంచే డౌన్ టౌన్ దుబాయ్లో ఫుల్ రష్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మొత్తం మ్యూజిక్ ఉంటుంది. ఎక్కడికక్కడ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, టూరిస్ట్స్ అందరూ అయితే వచ్చేస్తారు. నైట్ 12కి జస్ట్ ముందు అలా క్లాక్ టిక్ అవుతూ ఉంటుంది. 10, 9, 8 అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ 12 o'clock అయితే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. బుర్జ్ ఖలీఫా మొత్తం అట్లా ఒక్కసారే వెలిగిపోతుంది. ఆ మ్యూజిక్ అయితే లౌడ్గా ప్లే అవుతుంది. అసలు ఆ మూమెంట్ని మనం చూసామంటే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంత అమేజింగ్గా ఉంటుంది దగ్గర నుంచి చూస్తే. ఇంకా మనకి అసలు డైరెక్ట్గా వెళ్ళి చూడాలంటే ఒకవేళ మనం దుబాయ్లోనే ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ అయితే మనం టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు. టికెట్ తీసుకోకుండా కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ ఎంట్రీస్ కూడా ఉంటాయి దుబాయ్ మాల్లో నుంచి. ఇంకా టికెట్ తీసుకుని వెళ్ళాలంటే ఏంటంటే అక్కడ బుర్జ్ పార్క్ అని అక్కడ కొన్ని హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి. వాటిలలో అయితే టికెట్స్ ఉంటాయి. అవి అయితే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. బుర్జ్ ఖలీఫా అంటేనే అసలు కాస్ట్లీ కదా. సో ఇంకా అక్కడ టికెట్స్ కూడా కొంచెం బిట్ కాస్ట్లీ ఉంటాయి. బట్ వ్యూ మాత్రం పక్కాగా 100% పర్ఫెక్ట్గా సూపర్గా అయితే ఉంటుంది. ఇంకొకటి ఫ్రీ ఆప్షన్. దుబాయ్ మాల్లో నుంచి మనం ఎంటర్ అయ్యామంటే ఫ్రీ ఆప్షన్ ఉంటుంది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటుంది. చాలా ఎర్లీగా వెళ్ళిపోవాలి. ఆఫ్టర్నూన్కే ప్లేసెస్ అన్నీ ఫుల్ అయిపోతాయి 31 రోజున. సో చాలా పేషెన్స్ అయితే ఉండాలి. ఇంకా న్యూ ఇయర్ నైట్లో ఏంటంటే ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సమ్ రోడ్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. కార్స్ని అయితే అసలు ఎలో చేయరు కొన్ని ఏరియాస్లో. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ టైంలో మనకి కార్స్ అది ఉంటే మెట్రోకి దగ్గరలో పార్క్ చేసుకుని మెట్రోలో వెళ్ళి చూసామంటే అది కొంచెం బెస్ట్ ఆప్షన్. వాకింగ్కి కూడా రెడీ అవ్వాలి. చాలా అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వాటర్ బాటిల్స్, లైట్, స్నాక్స్ క్యారీ చేసుకోవడం బెటర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అసలు దుబాయ్కి వెళ్ళాలంటే చాలామంది అనుకుంటారు కదా వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్, అక్కడ ఒక న్యూ ఇయర్ స్పెండ్ చేయాలి, న్యూ ఇయర్ నైట్ అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే మనకి ఫ్లైట్స్, హోటల్, ఫుడ్ అన్నీ కలిపి ఆ బడ్జెట్ అయితే చాలా ఇంపార్టెంట్. న్యూ ఇయర్ టైంలో రేట్స్ కొంచెం హైగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీగానే బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం దుబాయ్ వెళ్ళకపోతే ఎట్లా అంటే దుబాయ్ వెళ్ళకపోయినా కూడా యూట్యూబ్లో లైవ్గా చూసేయచ్చు అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు.
టీవీ న్యూస్లో కూడా చూపిస్తారు. మన ఇంట్లోనే కూర్చుని అట్లా లైవ్ చూస్తూ ఫుల్ షోనైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బుర్జ్ ఖలీఫా దగ్గర న్యూ ఇయర్ నైట్ అనేది జస్ట్ అసలు ఫైర్ వర్క్ షో కాదు, అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్, ఒక లైఫ్ టైం మెమరీ. మీకైతే ఈ వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అట్లానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో మొత్తం చూడండి మిస్ అవ్వకుండా, కంటిన్యూస్గా షో అనేది ఎంత బాగుందో అసలు. అలా వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే మేము అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీకు చాలా ఈజీగా అయితే రీచ్ అయిపోతాయి. ఇలా బుర్జ్ ఖలీఫా దగ్గర మేమైతే న్యూ ఇయర్ షోకి వెళ్ళలేదు కాబట్టి న్యూ ఇయర్ తర్వాత కంటిన్యూ చేసిన ఈ స్పెషల్ ఫౌంటైన్ షోకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటంటే డ్రోన్ షో అన్నమాట. అలా ఆ బోర్డ్ డ్రోన్స్ ప్లస్ ఫైర్ వర్క్స్ కాంబినేషన్తో వస్తుంది చూడండి, అసలు నిజంగా అమేజింగ్. ఒక పక్కన బుర్జ్ ఖలీఫా మీద ఆ లేజర్ లైట్స్తో వచ్చే షో, ఇలా ఒక సైడ్ అయితే డ్రోన్ షో, ఇంకా అక్కడ ఫౌంటైన్ షో, ఆ పక్కన డ్యాన్స్ షోస్. నిజంగా చెప్పాలంటే మాటలు రాలేదు. అదంతా కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అసలు దుబాయ్ అంటేనే విజిటింగ్ ప్లేసెస్కి చాలా ఫేమస్. మనం ఈ ప్లేస్ చూసాము ఇంకా అయిపోయింది అనుకునేలోపు ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే ఎన్నెన్నో ఉంటాయి. అలాంటి అన్ని ప్లేసెస్లోకెల్లా దుబాయ్లో చాలా టాప్ ఏంటంటే ఈ బుర్జ్ ఖలీఫా. ఎందుకంత టాప్ అంటే ఇది వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్. అలా వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ దగ్గర న్యూ ఇయర్ నేను నా మాటల్లో చెప్పటం కంటే మీరే స్వయంగా ఈ షోని చూసి మీరు చూస్తున్నట్లుగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయండి.
అసలు షో అంతా ఒక ఎత్తు. ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి డ్యాన్స్ చేసింది, అదొక ఎత్తు అనమాట. అంత హైట్కి అమ్మాయి వెళ్ళి ఆ హైట్ నుంచి అమ్మాయి డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంత బాగా చేసిందో నిజంగా చూస్తుంటే అయితే వావ్ అనిపించింది. టోటల్గా ఈ ఈవెంట్ అంతా కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ అమ్మాయి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి అయితే నిజంగా వావ్ అని చెప్పాలి. అంత హైట్ నుంచి చూస్తేనే మనకి అమ్మో అనిపిస్తుంది, కానీ ఈ అమ్మాయి అక్కడి నుంచి డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. షో మొత్తం అయితే నిజంగా వావ్ అనిపించింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా దగ్గర న్యూ ఇయర్ షోని చూసి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.